చేస్తానని. ఇది కొంచెం విలక్షణమైందే. ఎందుకంటే ఇందాక నేను చెప్పిన ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ఎవరు ఈ శబ్దాలు లేవు. వ్యవస్థను మారుస్తాము పార్టీలు అది ఇది ఇట్లా చేసిన వాళ్ళు ఉన్నారు. లేకపోతే వర్మ గారికి సహకరించడానికి నేను వస్తానని వచ్చిన వాళ్ళు నవీన్ పట్నాయక్ లేకపోతే ఉన్నారు. కానీ పలానాయన రానివ్వకుండా చేయడానికే నేను వస్తాను. అలా అని నాకేం రాజకీయ కక్ష లేదు. మా కేసు మా తగాదా అయిపోయింది. కానీ సమాజం కోసం జయప్రకాష్ నారాయణకు ఒక విధమైన వ్యూహం ఉండేది, కేసీఆర్కి ఒకటి ఉండేది, చంద్రబాబుకు విజన్ ఉంటుంది కదా. అట్లా ఏబి వెంకటేశ్వరరావుకు సంబంధించినంతవరకు జగన్మోహన్ రెడ్డిని రానివ్వకుండా చేయడం ద్వారానే తెలుగు సమాజ సంరక్షణ సాధ్యం అన్నది ఆయన యొక్క దృఢమైన విశ్వాసంలాగా ఉంది. అయితే ఆయన ఈ ప్రకటన చేసిన రంగస్థలం, ఈ ప్రకటనకు ఎంచుకున్న రంగస్థలం అమలాపురం. అమలాపురం ఎందుకైందంటే అమలాపురం దగ్గర ఉన్న ఒక ఊళ్ళో విశాఖ విమానాశ్రయంలో జగన్ మీద హత్యా ప్రయత్నం చేశారని వాళ్ళు ఆరోపించిన, కోడికత్తి అన్నట్టుగా తెలుగుదేశం వారు అభివర్ణించిన ఘటనకు సంబంధించిన ఆ నిందితుడు లేకపోతే బాధితుడు శ్రీను అక్కడ ఉన్నాడు. కాబట్టి ఆ శ్రీనుని కలుసుకొని అతనికి అండగా నిలబడతాము, సహాయం చేస్తాము, ఇంకా కొంతమంది దగ్గర కూడా సహాయం సేకరిస్తాము అని హామీ ఇచ్చి ఆ తర్వాత వచ్చి మీడియాతో మాట్లాడారు. సో ఆయన రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ పార్టీలో చేరతాను, సొంతంగా పార్టీ పెడతానా, ఇలాంటి ప్రకటనలు ఏం చేయలేదు. కానీ ఇప్పటివరకు వచ్చిన చాలామంది అధికారులు కాకుండా ఈయన ఒక నెగిటివ్ పర్సనల్ నెగిటివ్, ఓన్ నెగిటివ్ కాదు, నేనే ముఖ్యమంత్రి కావాలి లేకపోతే నేనే అవ్వాలి అట్లా కాదు. కొంతమంది ఇలాగా ఒక ఆయన కాకూడదు అని ఒక అజెండాతో వచ్చారు. ప్రజాస్వామ్యం అదేమి అంటే ఉండకూడదు అన్నది అది రాజకీయ పరంగా ఆయన ఓటమి పాలవుతాడనా లేకపోతే వేరే అంశమనా అండి? ఏమని తెలియదు. అది దాన్ని ఎలా ఆయన నెవర్ అగైన్ మళ్ళీ జగన్ రాకూడదు. రాకూడదా ఉండకూడదా? ఉండకూడదని ఎవరు అంటారు కదా. ఆ రకంగా ఏమైనా అర్థం వచ్చిందంటే అదే వైరల్ అవుతున్నది ఆ కేసు మీద, లేకపోతే ఆయన మీద మర్డర్ ప్లాన్. సరే వైరల్ అవుతున్నది నేను మాట్లాడలేను సార్, ఎందుకంటే ఆయన మాట్లాడింది మనం చూసాము. అందులో ఈ అంశం ఏం లేదు. జగన్ రాజకీయాల్లో ఉండకూడదు, పదవిలో ఉండకూడదు. ఓకే, నెవర్ అగైన్ అంటే దాన్ని తెలుగులో మీరు నేను అవునండి ఒక 50 పుస్తకాలు అనువాదం చేస్తుంటాను. జాతీయ నాయకులు మళ్ళీ రాడని ఆయన నేను చెప్తాను, జాతీయ నాయకులు నా గురించి చెప్తున్నాను. జాతీయ నాయకులను చాలా మందిని అనువాదం చేశాను. కానీ జగన్ నెవర్ అగైన్ అనే పదాన్ని ఏ విధంగా అనువదించవచ్చు? మీరు చెప్పినట్టుగా అనువదించవచ్చు, వాళ్ళకి ఎవరికి తోచినట్టుగా వాళ్ళు అనువదించుకోవచ్చు. మళ్ళీ జగన్ వద్దు, అది పూర్తిగా నిజం కావాలంటే అది చెప్పుంటే ఎన్నికల్లో నేను ఎదుర్కొంటాను లేదా రాజకీయం అని అదే ఆయన చెప్పలేదు. కావాలని ఆయన మళ్ళీ ఇంకోసారి చెప్దామని. ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో అన్ని విషయాలు ఒకేసారి బయట పెట్టరు కదా, దశల వారీగా సస్పెన్స్ మెయింటైన్ చేస్తారు కదా. కాబట్టి ఇప్పుడు ఆయన ఏ పార్టీలో చేరతారు, లేదా సొంత పార్టీ పెడతారా, కేవలం ప్రచారం దానికి పరిమితం అవుతారా? ఇంకొకటి జగన్ బాధితులు వందల సంఖ్యలో ఉన్నారు. వీళ్ళందరి సహాయం కోసం నేను సహాయం కూడా సేకరిస్తాను, ఒక ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నాను. ఎవరైనా కానీ ఒక విధంగా ప్రస్తుతానికైనా జగన్ బాధిత సంఘం, జగన్ నిరోధ సంఘం ఆయన వ్యూహాన్ని మనం చెప్పాలంటే జగన్ బాధిత సంరక్షణ, జగన్ నిరోధ వ్యూహం అన్నది ఆయన తీసుకున్నట్టు కనిపిస్తుంది. సార్ ఏంటి అమరావతి లైన్ మారిందా?